ఈయన ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. నేను కరెక్ట్ టైంకి వచ్చాను. ఏమండి? చెప్పు. ఏమండి, నాకు కొంచెం మనీ కావాలి. సో ప్లీజ్ ఇస్తారా? డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో నీకు తెలుసా? నువ్వు ఇంట్లో 4 గోడల మధ్య బతుకుతావు. ప్రపంచం గురించి నీకేం తెలుసు? బయట పనిచేసి డబ్బులు సంపాదించే వారిని ఎవరైనా అడుగు, వాళ్ళు ఎంత కష్టపడతారు. నేను నా కోసం డబ్బులు అడగలేదు. రేపు ఇంట్లో వ్రతం ఉంది, అందుకే కొన్ని వస్తువులు కొనాలని అడిగాను. నీకెప్పుడు ఏదో ఒక పండగ ఉంటూనే ఉంటుంది. రేపు అది ఉంది డబ్బులు ఇవ్వు, ఈరోజు ఇది ఉంది డబ్బులు ఇవ్వు. నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు లేవు. అర్థమైందా నీకు? నువ్వు సంపాదించడం మొదలుపెట్టిన రోజు నీకు తెలుస్తుంది. అయినా నువ్వేం సంపాదిస్తావులే. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? రేపు వ్రతం ఉంది కాబట్టే కావాల్సిన వస్తువులు మార్కెట్లో కొందామని అనుకున్నాను. అందుకే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాను. కానీ మీరు నన్ను ఏదేదో అంటున్నారు. నేను నా కోసం డబ్బులు అడగలేదు కదా. చూడు మధు, నా దగ్గర ఇలా ప్రవర్తించకు. అర్థమైందా? నువ్వు టిఫిన్ తయారు చేసి వడ్డించు. నేను అనవసరమైన మాటలు వినదలుచుకోలేదు. డబ్బు పిశాచి. నాకు ఇలాంటి భార్య దొరకాలని నా తలరాతలో రాసింది. నా తమ్ముడు భార్య చూడు, తను 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది నెలకి. నా దురదృష్టం కొద్దీ ఈమె ఒక్క రూపాయి కూడా సంపాదించదు. పైగా ప్రతిసారి డబ్బులు అడుగుతుంది. తనకి కావాల్సిందల్లా డబ్బే. అమ్మా, ఈరోజు నా కోసం ఏం వండావు? నేను నీకు ఇష్టమైన సాంబార్ రైస్ చేశాను. వావమ్మా, ఈరోజు నేను సాంబార్ రైస్ తినాలనుకున్నాను. నువ్వు నాకు ఇష్టమైన సాంబార్ రైస్ వండావు. సరే వెళ్ళు, త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కొనిరా. నీకోసం భోజనం వడ్డిస్తాను. సరే అమ్మా. అమ్మా అమ్మా, నేను నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పు నాన్న. అమ్మా, నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? తప్పకుండా నేను హెల్ప్ చేస్తానులే. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకేం ప్రాజెక్ట్ ఉందో తిన్న తర్వాత చూపించు. సరే అమ్మా. అమ్మా, మనం దానికి కొన్ని వస్తువులు కొనాలి. స్టేషనరీ షాప్లో నేను చెప్పినవన్నీ కొను. సరేరా, మనిద్దరం సాయంత్రం షాప్కి వెళ్దాం. నీకేం కావాలో చెప్పు, మనిద్దరం అన్నీ కొనుక్కుందాం. కొనుక్కొని వచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం. సరే అమ్మా. కోడ్లా. అత్తయ్య, ఈరోజు నైట్ నా కోసం చపాతీ చెయ్యి. సరే అత్తయ్య. కానీ అత్తయ్య, మీతో కొంచెం పనుంది. ఏం పని చెప్పు. అత్తయ్య, ఈరోజు చిన్నగాడికి ప్రాజెక్ట్ కోసం కొన్ని సామాన్లు కొనాలి. కాబట్టి మీరు కొన్ని డబ్బులు ఇస్తే వాడి ప్రాజెక్ట్కి కావాల్సిన సామాన్లు కొన్ని కొని పెడతాను. నువ్వేదో డబ్బులు సంపాదించి నాకు ఇచ్చినట్లు నన్ను అడుగుతున్నావేంటి? నేనెక్కడి నుంచి ఇవ్వాలి డబ్బులు? అత్తయ్య, మీ అబ్బాయికి ఏదైనా అవసరం అని డబ్బులు అడిగితే ఆయన మిమ్మల్ని అడగమని చెప్తున్నాడు. ఆయన డబ్బులు మీకే ఇస్తున్నాడు కదా, మరి మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడగాలి? ఆహా, వాడిచ్చే 30,000 ఇంటికే ఖర్చు అయిపోతుంది. నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉన్నాయి డబ్బులు. అత్తయ్య, నేను డబ్బులు అడిగేది చిన్నగడి ప్రాజెక్ట్ కోసమే. వాడికి ఒకవేళ ప్రాజెక్ట్ చేయకపోతే ఎంతలా ఏడుస్తాడో నీకు కూడా తెలుసు కదా. ఇలా చేయకండి అత్తయ్య, ప్లీజ్ నాకు కొన్ని డబ్బులు ఇవ్వండి. నేను వాడి ప్రాజెక్ట్ అవసరమైన సామాన్లు కొనుక్కొస్తాను. నేనేమీ మిమ్మల్ని వేలకు వేలు అడగట్లేదు కదా అత్తయ్య. కోడలా, నీకు చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవు. నేనెక్కడి నుంచి తీసుకురావాలి? త్వరగా వెళ్ళి చపాతీ చెయ్యి. నేనేం చెయ్యాలి? వాడు వస్తే ఏడవడం మొదలు పెడతాడు. ఒక పని చేస్తాను, ఆయనకి ఫోన్ చేస్తాను. హలో. ఏంటి మధు, నేను ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నాను. నేను నీలా ఇంట్లో లేను. ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి. త్వరగా చెప్పు. చిన్న ప్రాజెక్ట్ కోసం కొన్ని డబ్బులు కావాలి. ఆ డబ్బులేవో మీరు ఇస్తే నేను స్టేషన్కి వెళ్ళి వాడికి కొనిస్తాను. లేదా నేను వెళ్ళి తీసుకురానా మీ పేరు మీద? మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆ డబ్బులు కట్టేయండి. ఏంటి మధు, నీకు ఎప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు, ఇంకేం కనిపించట్లేదా? చూడు, నీకేదైనా అవసరం ఉంటే అమ్మని అడగమని నీకు ఎన్నిసార్లు చెప్పాను. కానీ నువ్వు నన్నే ఇబ్బంది పెడుతూ ఉంటావు. నా పేరు మీద అప్పు తీసుకుని ఏం చేద్దామని? ఈ మనుషుల వల్ల నాకు పిచ్చెక్కేలా ఉంది. ఫోన్ పెట్టే. నేను వీళ్ళని ఏం అడిగినా అందరూ డబ్బు గురించే మాట్లాడుతున్నారు. నేనేమైనా నా కోసం అడుగుతున్నానా? చిన్నగడి కోసమే కదా. కోడలా, వంట చేస్తున్నావా లేదా? వంటగదిలో నుంచి శబ్దమే రావట్లేదు. చిన్న, ఎందుకు ఏడుస్తున్నావు? సారీ, ఈరోజు బస్ స్టాప్కి రావడానికి కొంచెం లేట్ అయింది. నేను దారిలోనే ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నువ్వు మంచిదానివి కాదు. నీ వల్ల ఈరోజు అందరి ముందు క్లాసులో నన్ను తిట్టారు.
నాకు 0 మార్క్స్ వచ్చాయి. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ అమ్మలు బాగా హెల్ప్ చేశారు, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయలేదు. నువ్వేమీ చెయ్యవు, ఊరికే ఇంట్లో కూర్చుంటావు. కనీసం నా ఒక్క ప్రాజెక్ట్ కూడా చెయ్యలేదు. నువ్వు స్టేషనరీకే వెళ్ళలేదు, సామాన్లు తీసుకురాలేదు, నా ప్రాజెక్టు చెయ్యలేదు. నేను నిన్న నైట్ చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు. నువ్వు అస్సలు మంచిదానివి కాదు. నేను నీతో మాట్లాడను. నా కొడుకు ఏమంటున్నాడు? నా జీవితం అంతా వంటగదికి ఇంటికి సేవ చేస్తూ గడిపాను. ఈ రోజు నేను పనికిరాని చెడ్డ తల్లిగా మిగిలిపోయాను. నేనేం చేయగలను? నా దగ్గర డబ్బులుంటే వాడి ప్రాజెక్ట్ కోసం తప్పకుండా హెల్ప్ చేసేదాన్ని. అత్తయ్యకి మాత్రం ఏమీ కనిపించట్లేదు. ఇంకా ఆయన కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇక నా కొడుకు కూడా నన్ను నిందించడం మొదలు పెట్టాడు. నేను ఇక్కడికి వచ్చినప్పటి దగ్గర నుంచి ఈ ఇంటిని కలిపి ఉంచాను. మరి ఈరోజు నా సొంత వాళ్ళ మధ్య నేనే ఒంటరినైపోయాను. నేను అందరినీ డబ్బులు అడుక్కొని విసిగిపోయాను. కానీ ఎవ్వరూ నాకు డబ్బు ఇవ్వలేదు. ఇంకా నేను వాడి ప్రాజెక్ట్ ఎలా చేయగలను? నా మాట విను చిన్నా. అస్సలు వినను. హరి యార్, నేను వస్తానని చెప్పాను కదా. పక్కానా? యార్, చెప్తున్నాను కదా, రేపు వస్తానని ఖచ్చితంగా. ఆఫీస్కి లీవ్ తీసుకుంటాను. ఓకే యార్, నేను నీకోసం వెయిట్ చేస్తాను. టైంకి రా. గీత, నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే సరే. చెప్పక్క. గీత, రేపు మన ఇంట్లో రథం ఉంది కదా, నువ్వు రేపు ఆఫీస్కి లీవ్ తీసుకొని నువ్వు కూడా చెయ్యి. ఏంటక్క, నాకు ఇలాంటివి అలవాటు లేవు. అయినా నాకు రేపు ఆఫీసులో పనుంది. నీకు తెలుసా నాదెంత పెద్ద పోస్టో? మరి నేను లీవ్ తీసుకోవాలా? ఎంత పెద్ద పోస్ట్ ఉంటే అంత వర్క్ ఉంటుంది, అంత బాధ్యత పెరుగుతుంది. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఇంటిని చూసుకోవాలి, ఇంటి పనులు చేసుకుంటూ ఉపవాసం ఉండొచ్చు. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, నన్నెందుకు ఇందులో లాగుతున్నావు? గీత, నీకు తెలుసు కదా మన ఇంట్లో కోడళ్ళందరూ ఉపవాసం ఉండాలని. అందుకే రేపు ఉదయాన్నే లేచి త్వరగా పూజ చేసి ఆఫీస్కి వెళ్ళు. నేను నిన్ను బలవంతం చేయట్లేదు. నేను చెప్పాలనుకున్నది చెప్పానంతే. వీలైతే ఉదయాన్నే త్వరగా లేచి త్వరగా రెడీ అవ్వు. మన ఇద్దరం వెళ్ళి పూజ చేద్దాం. రైస్ ఏం తినకుండా ఫ్రూట్స్ తింటూ ఉండు. ఎలాగో నువ్వెప్పుడు డైట్లోనే ఉంటావు కదా. మరి ఒక్కరోజు ఉపవాసం ఉండడానికి ఏమైంది? అక్క, నీకు అర్థమవుతుందా నేను ఎంత హోదాలో ఉన్నానో? నేను వర్కింగ్ ఉమెన్ని. నాకు రోజంతా మీటింగ్స్ ఉంటాయి. నేను నా మైండ్కి పని చెప్పాలి. మరి నేను ఉపవాసం ఎలా చేయగలను? కాబట్టి ఇలాంటివన్నీ నువ్వు చేసుకో. ఈ పనికిరాని విషయాలు నాకు చెప్పి ఇబ్బంది పెట్టకు. కానీ గీత, ఇది సంవత్సరానికి ఒక్కసారే కదా మనం చేసుకునేది. నువ్వు పూజ చేస్తే అత్తయ్య కూడా మెచ్చుకుంటారు, ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు నిన్ను. ఏంటక్క అందరూ మెచ్చుకునేది? నా లైఫ్ స్టైల్ వేరు. నేను నీలాగా ఇంట్లో ఉండను. నీకు రోజంతా పెద్దగా పని ఏమీ ఉండదు ఇంట్లో, అందుకే ఇవన్నీ చేస్తావు. నాది పెద్ద ఉద్యోగం, చాలా బాధ్యతలున్నాయి నాకు. కాబట్టి అక్క, మీరు చేసేది చెయ్యండి. నేను నిన్నొద్దని చెప్పట్లేదు, కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. అర్థమైందా? నేనేం చేశానని తను అంతలా తిట్టడం మొదలుపెట్టింది? వీళ్ళలాగా నేనేమి ఇంట్లో ఖాళీగా కూర్చోవట్లేదు. అమ్మయ్య, ఇంటి పనులన్నీ కంప్లీట్ చేశాను. ఇక వెళ్ళి పూజ త్వరగా చేస్తాను. పెద్ద కోళ్ళ, అత్తయ్య చెప్పండి. నేను ఇప్పుడే పూజ దగ్గరకు వస్తున్నాను. చిన్న కోడలు కోపంగా బయలుదేరింది. నువ్వు తనకి టిఫిన్ చేయలేదా? అత్తయ్య, ఈరోజు చాలా పని ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లు ఓడడం, తొడవడం, గిన్నెలు కడగడం, ఈ పనులతో నాకు సరిపోయింది. ఈరోజు టైం దొరకలేదు. తన కోసం స్పెషల్గా ఏమి టిఫిన్ చేయలేదు. అందరి కోసం టిఫిన్ చేశాను. అదే టిఫిన్తో అడ్జస్ట్ అవ్వమనండి అత్తయ్య ఇవాళ ఒక్కరోజు. ఈ ఇంటి బాధ్యత నీదే కదా. నువ్వు పెద్ద కోడలివి. ఇంట్లో ఎవరితో ఎలా ప్రవర్తించాలో నీకు అర్థం కావాలి. పాపం చిన్న కోడలు రోజంతా ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తుంది. సాయంత్రం ఎప్పుడో 6 గంటలకు వస్తుంది. ఎంత డబ్బు సంపాదిస్తుంది తను? అయినా నువ్వు తనకి టైంకి టిఫిన్, లంచ్ పెట్టకపోతే ఎలా? తను ఎలా పని చేసుకోగలుగుతుంది ఆఫీస్లో? చూడు కోడలా, పూజ పూజే, పని పనే. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా స్పెషల్గా పూజ? అందరి ఇళ్లలో ఆడవాళ్ళు వాళ్ళ పని చేసుకుని పూజ చేస్తారు. ఇక నీ విషయానికి వస్తే సగం పని చేసి పూజకు బయలుదేరుతున్నావు. ఈ పొరపాటు మళ్ళీ జరగకూడదు. అయినా నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? ఊరికి కూర్చొని రెస్ట్ తీసుకుంటావు, అంతే కదా. పాపం చిన్న కోడలు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తుంది. నువ్వేమో ఇంటి పనులు చేసి అలసిపోతావు. పాపం ఆ అమ్మాయి ఆకలితో ఆఫీస్కి వెళ్తుంటే నాకెంత బాధగా ఉంది. మొహం అలా పెట్టకు. పనికి మాలింది హీనమైన పనులు చేస్తూ ఉంటుంది.
చూడు కోడ్లా, నీ అలవాట్ల వల్ల ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. పనిని సరిగ్గా చేయవు కానీ మొహం మాత్రం చిట్లిస్తోంది. నేను ఎంత పని చేసినా అది వీళ్ళకి సరిపోవట్లేదు. అత్తయ్య ప్రతిదానికి నన్నే తప్పుపడుతుంది. ఈ ఇంట్లో నియమాలన్నీ నాకే, చిన్న కోడలికి మాత్రం ఏమీ ఉండవు. వ్యార్, ఎంత మంచి కలెక్షనో. నువ్వు ఒప్పుకున్నావా? మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది. ఈరోజు నేనే మీకు అందరికి పార్టీ ఇస్తాను. అవునా? రఘు, నేను ఇంటి దగ్గర నుంచి ఏమీ తినరాలేదు. మధ్యాహ్నం మీతో తీరిగ్గా భోజనం చేస్తాను. మీతో టైం స్పెండ్ చేయడానికి నేను ఆఫీస్కి లీవ్ పెట్టొచ్చాను. ఇంతకీ ప్రియా, స్వప్న వచ్చారా? వచ్చారు. వాళ్ళని ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పాను. అప్పటి వరకు మనం షాపింగ్ చేసి వెళ్దాం. సరే సరే, షాపింగ్ చేద్దాం పదా.